నమ శివాయ. భం భైరవాయ నమ. నమో రాజమాతాంగీయ నమ. విధాత టీవీ ప్రేక్షకులందరూ ఆ కాళభైరవుని అనుగ్రహంతో సుఖ సంతోషాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశ్వసాయి గురూజీ. రాశిఫలాలకు వెళ్లే ముందు మన పీఠంలో మహాశివరాత్రికి ఆ మహాదేవునికి జరిగేటువంటి వేడుకలను ప్రస్తావించుకుందాం. ఆ రోజు అంటే ఫిబ్రవరి 26వ తేదీ శివరాత్రి. ఆ రోజు మనం సాయంత్రం నుంచి కూడా లింగోద్భవ కాలం వరకు, లింగోద్భవ కాలం తర్వాత కూడా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ముఖ్యంగా మన పీఠంలో శివశక్తి సహిత మహాకాళభైరవ రుద్రహోమం కూడా జరుగుతుంది. మృత్యుంజయం కూడా చేయటం జరుగుతుంది. అలాగే పార్థివలింగం, కలియుగంలో పార్థివలింగానికి మనం పూజ చేసినట్లయితే సకల పాపాలు తొలగిపోతాయని మనకి పండితులు చెప్తా ఉంటారు. అలాగే ఐశ్వర్యం ఈశ్వరాదిచ్చేత్, ఐశ్వర్యాన్ని మనకిచ్చేది కూడా ఆ పరమేశ్వరుడే. అందుకే ఆ రోజు మనం పార్థివలింగానికి పూజ చేయటం, అభిషేకం చేయటం, లింగోద్భవ కాలంలో శివధ్యానం చేయటం, ఓం నమ శివాయ అనే మంత్రంతో ధ్యానాన్ని చేయటం కూడా జరుగుతుంది. ఇటువంటి అద్భుతమైనటువంటి ఈ కార్యక్రమంలో మీరు పాల్గొన్నట్లయితే మీకున్న సకల దోషాలు తొలగి మీరు అనుకున్నటువంటి ఏదైతే మీ మనసులో కోరికలు ఉంటాయో అవన్నీ సిద్ధించేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. తప్పక పరమేశ్వరుడు, ఆ మహాదేవుడు మీ కోరికలన్నీ సిద్ధింపచేస్తాడు. అందరూ కూడా మీరు ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి మనం ఈ క్రింద స్క్రోల్ అవుతున్నటువంటి నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ చేసినట్లయితే వివరాలు తెలియజేయబడతాయి. మీ గోత్రనామాలతో ఇక్కడ పూజ చేయటం జరుగుతుంది. ఈ పూజ, ఈ అభిషేకం చేసిన తర్వాత ముఖ్యంగా మీకు ఒక రుద్రాక్షను మీకు పంపించటం, అంటే ప్రసాదం విభూతితో పాటు రుద్రాక్ష కూడా మీకు అందజేయటం జరుగుతూ ఉంది. అలాగే మీకు తెలిసిందే, ఎప్పుడూ కూడా మనం అన్న ప్రసాద సేవ కూడా చేస్తూ ఉంటాం మన బిడ్డలకి. ఇక నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను, ఈ మధ్య మన దేవాలయం గురించి శివరాత్రికి అనుకున్నాం. అయితే కాస్త ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు ఇవన్నీ దృష్ట్యా కూడా మనకి విగ్రహాలు అయితే పాలరాతి విగ్రహాలే అద్భుతంగా మార్బల్ విగ్రహాలు తయారైపోతూ ఉన్నాయి. చాలా వరకు తయారైపోయినాయి కూడా. అంతా బాగానే జరుగుతుంది. నేను మీకు మీ యొక్క రెస్పాన్స్ కోసం కూడా వెయిట్ చేశాను. ఎవరైనా సరే మీకు తోచినటువంటి సహాయం చేయండి. ఈ దేవాలయం ఎందుకంటే స్వర్ణాకర్తన భైరవుడు, మానసాదేవి, రాజశ్యామలాదేవి, కాళభైరవుడు, భైరవీమాత, స్ఫటిక శివలింగం, సంకటహర గణపతి, ఇన్ని దేవతామూర్తులతో ఒక అద్భుతమైనటువంటి ఆలయం తయారవుతుంది. మీ అందరూ కూడా మీకు తోచినంత సహాయం చేయండి. దీని గురించి కూడా మీరు వాట్సాప్లో మీరు ఎవరైనా మెసేజ్ చేసినట్లయితే దానికి సంబంధించినటువంటి నెంబర్ కూడా మీకు అందజేయటం జరుగుతుంది. రాశిఫలాల్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న మాట, మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేయటం ఎవరూ మర్చిపోకండి మన ఛానల్ని. ఇంకా మీ బంధువర్గానికి, మిత్రులకి మన వీడియోలన్నీ షేర్ చేయండి. భైరవుని యొక్క అనుగ్రహం పొందండి. రాశిఫలాల్లోకి వెళ్ళిపోదాం. మకర రాశి, ఫిబ్రవరి 16 నుంచి 28 వరకు మకర రాశి వారికి సూచనలు, సలహాలు. మీరు అందరి అంచనాలకు మించి ఆలోచనలు చేస్తారు. అంటే ఎవరికి కూడా మీరు అందరూ మీ ఆలోచన విధానం అన్నట్టుగా ఉంటుంది. మీ పక్కన ఉన్నవారు కూడా మీ మైండ్ సెట్ని క్యాచ్ చేయలేరు, అంత అద్భుతంగా ఆలోచిస్తారు. అలాగే బద్ధకాన్ని పక్కన పెట్టేద్దాం, ఎలాగైనా సాధించాలనేటువంటి ఉరకలు వేయటం, నిరంతరం కృషి చేయటం కూడా జరుగుతుంది. దీనివలన పనులు కాస్త ముందుకు వెళ్ళేటువంటి సూచనలు ఉన్నాయి. ఆర్థికపరమైనటువంటి పరిస్థితులు మీకు అనుకూలంగా ఉన్నాయి. కాకపోతే విలాసాలకు, అంటే ఎంటర్టైన్మెంట్ యాక్టివిటీస్కి ఎక్కువగా ఖర్చు చేస్తారు. దానివలన కాస్త ధనాన్ని కోల్పోవలసినటువంటి పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే, ఒక పబ్లిక్ యాక్టివిటీ చేస్తే అందులో సెంటర్ ఫర్ అట్రాక్షన్గా మీరే నిలవటం, అలాగే సన్మాన సత్కారాలు కూడా అందుకునేటువంటి ఛాన్సెస్ ఈ రాశి వారికి కొంతమందికి కనిపిస్తూ ఉంది.
ఇక కుటుంబ సభ్యులతో గతంలో ఏదైనా వివాదాలు ఉంటే అవి పరిష్కారానికి కూడా అనుకూలమైనటువంటి సమయం. శుభకార్యాల్లో పాల్గొంటారు. అలాగే సంతానం మీద మాత్రం కాస్త ఫోకస్ పెట్టాలి. వారిని ఎప్పుడు ఒక కంట కనిపెడుతూ ఉంటే మంచిది. అలాగే మీ ఫ్రెండ్స్ అనుకుంటారు కానీ వారితో కూడా కాస్త జాగ్రత్తగా ఉంటే ఇంకా మంచిది. ఇక రుణాలకు సంబంధించి మాత్రం ఎవరికి మీడియేటర్గా ఉండటం, మధ్య నుండి ఇప్పించడం జరిగినట్లయితే తర్వాత మీరే ఇబ్బంది పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మరి దూర ప్రయాణాల వలన కూడా లాభం అయితే సంపాదిస్తారు. విదేశీ ప్రయత్నాలు అంత సానుకూలంగా లేదు. వివాహం కాని వారికి వివాహ ప్రయత్నాలు కాస్త గట్టిగా చేయాల్సి ఉంటుంది. నిరుద్యోగులైతే మీ ప్రయత్నాలు గట్టిగా చేయాలి. రాజకీయ నాయకులకు చూస్తే ప్రత్యర్థ వర్గం ఒక విధంగా మీకు సహాయపడే పరిస్థితులు ఉంటాయి. ఇక ఉద్యోగస్తులకైతే అధికారుల ఒత్తిడైతే కాస్త తగ్గుతూ ఉంటుంది. ప్రమోషన్ల కోసం ఎదురు చూసేవారికి కూడా చిన్నపాటి ఉపశమనం అయితే కనిపిస్తూ ఉంది. వ్యాపారస్తులకు అనుకూలంగా ఉంది. మీ వ్యాపారాలు వృద్ధిలోకి వస్తాయి. అలాగే కస్టమర్స్తో మాత్రం డీల్ చేసేటప్పుడు కాస్త సున్నితంగా వ్యవహరించాలి. మీ చికాకులు, ఇంట్లో ఉన్న టెన్షన్స్ అన్నీ కూడా వ్యాపారంలో పెట్టమాకండి. వ్యాపారంలో చాలా సెన్సిటివ్గా ఉండాలి. కస్టమర్ని కూడా చాలా సెన్సిటివ్గా డీల్ చేయాలి. కానీ ఏదైనా నూతన పెట్టుబడులు పెట్టాలంటే కాస్త ఎక్స్పీరియన్స్డ్ ఉన్న వాళ్ళని లేకపోతే పెద్దల్ని సలహాలు అడిగి పెట్టడం చాలా మంచిది. షేర్ మార్కెట్కు దూరంగా ఉంటే చాలా మంచిది. చిరు వ్యాపారస్తులకైతే శ్రమ అయితే ఎక్కువగా కనిపిస్తూ ఉంది. కళారంగం వారు కూడా అవకాశాల కోసం కాస్త శ్రమించాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులకు చదువు పట్ల కాస్త ఆసక్తి పెరగటం, ఉన్నత విద్య కోసం ప్రయత్నించే వారికి కూడా సానుకూలంగా ఉంటుంది. ఆరోగ్య విషయంలో చూసినట్లయితే గతం కంటే కొంత మెరుగవుతుంది. ఒకవేళ ఏదైనా చిన్న చితక జలుబు, జ్వరం అలాంటివి వచ్చినా వెంటనే తగ్గిపోయే సూచనలు కూడా ఉన్నాయి. ప్రేమికులకైతే ఎప్పట్లాగే సాధారణంగా ఉంది. మరి ఈ రాశి వారికి 18, 21, 25 అనుకూలమైనటువంటి తేదీలు, 16, 23, 27 నిదానంగా వ్యవహరిస్తే సరిపోతుంది. మకర రాశి వారికి మరిన్ని మంచి ఫలితాల కోసం విశ్వగురు సక్సెస్ మంత్రాలు పఠించండి, విజయాలు సాధించండి. ఈ రాశి వారికి సూర్యగ్రహానికి పరిహారం చేసుకుంటే సరిపోతుంది. సూర్యగాయత్రి మంత్రం ఆదిత్యాయ విద్మహే సహస్ర కిరణాయ ధీమహి తన్నో ఆదిత్య ప్రచోదయాత్. ఈ మంత్రాన్ని ప్రతినిత్యం కూడా ఉదయం సాయంత్రం 19 సార్లు చదవండి. డిస్క్రిప్షన్లో ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీకు ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాల కోసం మన మహాశివరాత్రి కార్యక్రమంలో పాల్గొంటే శుభ ఫలితాలే వస్తాయి. మరి మన ఇష్టదైవం కాళభైరవుడు, కాళభైరవ గాయత్రి. కాళాయ విద్మహే కాళాతీతాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. దేశం కోసం, ధర్మం కోసం, భారతీయ సంస్కృతి విలువల కోసం పాటుపడదాం. స్వస్తి.